మట్టి కార్మికుడిని. నాది 59 వయసు. నేను నాకు కాళ్ళు మొత్తం బిరుసుకుపోయి ఉండేది. ఇప్పుడు మంచిగా యోగా వల్ల రమేష్ సారు మాకు యోగా చెప్పట్లో మంచిగా కాళ్ళు మంచిగా వస్తున్నాయి, ఆరోగ్యం బాగుంటుంది, నిద్ర మంచిగా పడుతుంది. అందరు కలిసి మంచిగా యోగా రావాలని. నాకు బీపీ ఉండేది, బీపీ కూడా కంట్రోల్ అయింది. డైజన్ గోయిల్ చప్పరిచ్చేది, అవి కూడా కంట్రోల్ అయిపోయినాయి. ఆరోగ్యంగా మంచిగా ఉంటాను. యోగా కూడా మంచిగా చేస్తుండే, ఆరోగ్యంగా మంచిగా ఉంటాను సార్. నేను 7 నెలలు రావట్టి. అంటే మీకు చాలా ఆనందంగా ఉంది? ఆనందంగా ఉన్నదండి నాకు. నా పేరు రాజమౌళి. నేను సింగరేణిలో వర్క్ చేసి రిటైర్మెంట్ అయినా. అదే సింగరేణిలో వర్క్ చేసినప్పుడు మాకు స్పోర్ట్స్ జరిగేది. స్పోర్ట్స్ జరిగితే కబడ్డీ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే అదర్స్ టీం వాళ్ళు నన్ను చేసిండ్రు. ఎందుకనంటే నేను స్పోర్ట్స్కు కబడ్డీ బాగా ఆడేది. అయితే వాళ్ళు పోయినప్పుడల్లా 2-3 పాయింట్లు పట్టుకొని వస్తుంటే నన్ను తొక్కేసిండ్రు. తొక్కేసినప్పుడు ఈ మెడలు మొత్తం నాకు ఇది అయిపోయినాయి. మైండ్లో ఉన్నప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక నన్ను టీచర్ మీద తీసుకొచ్చి చేస్తే హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోయి చేస్తే వాళ్ళు అటు ఇటు తింపి చేసి టాబ్లెట్స్ ఇచ్చి చేసి అంతే తప్ప నాకు వేరే ఏమి ఇది కాలేదు. ఈ మెడ నొప్పి మస్తు నొప్పి ఉండేది. అయితే ఎప్పుడైనా కానీ నేను టాబ్లెట్ వేసుకొని డ్యూటీకి పోయేది. అయితే అటువంటిది ఇప్పుడు ఈ మూమెంట్లో మాకు ఈ సార్ వచ్చిండు. ఈ సార్ వచ్చి ఇట్లా యోగాకు రండి మీరు అని చెప్పిన తర్వాత యోగా అంటే నాకు ఇష్టం లేకుండే, అయినా కానీ వచ్చి చూద్దాం ఒక వారం రోజులు అని చెప్పి అన్నట్టుగా వచ్చిన తర్వాత ఒక 10 days 12 days దాకా టాబ్లెట్స్ అప్లోడ్ వేసుకున్నా. తర్వాత ఒక 1 month నుంచి వెళ్ళి అసలు టాబ్లెట్స్ 1 month అయిన తర్వాత టాబ్లెట్ మొత్తం నేను మర్చిపోయినా. ఇప్పుడు 5 months అయిపోతుంది, ఒక టాబ్లెట్స్ నేను వేసుకోలేదు. మీ మెడ నొప్పి ఎలా ఉంది? నా మెడ నొప్పి ఇప్పుడు మంచిగా ఉన్నాయి సార్. నా పేరు సారయ్య. నా వయసు 61 సంవత్సరాలు. నేను టీచర్గా 31 years మ్యాథ్స్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినాను. నాకు టైం దొరకడం వల్ల వాకింగ్ రావడం, దాంతోపాటు రమేష్ సార్ ఇక్కడ రావడం వల్ల యోగాకు రావడం జరుగుతుంది. నాకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే అందులో LDL కొద్దిగా పెరిగింది, 220 ఉండే. ట్రైగ్లిజరైడ్ కూడా పెరిగినాయి. తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గింది, LDL తగ్గింది. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్ కూడా తగ్గినాయి. బీపీ 130/85 ఉండేది, ఇప్పుడు 120/80 ఉంటుంది. అన్నీ నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రశాంతంగా యోగా చేస్తున్నా. అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను, అంత హ్యాపీ. నా పేరు రాంబాబు. నేను బిజినెస్ చేస్తాను. నాకు నా ఏజ్ 55 years. నాకు బీపీ షుగర్ బాగా ఉండేది, వైట్ సెల్స్ కూడా పెరిగినాయి, కొలెస్ట్రాల్ కూడా 400 ఉండేది. ఈ రమేష్ సార్ పరిచయం అయినాక గ్రౌండ్ వాకింగ్ యోగాకి రమ్మని చెప్పిన తర్వాత యోగాకి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని కంట్రోల్కి వచ్చినాయి. షుగర్ ట్యాబ్లెట్ కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసేవాడిని రోజు. ఇప్పుడు ఒక మార్నింగ్ హాఫ్ ట్యాబ్లెట్ వేస్తున్నాను. బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, కొలెస్ట్రాల్ కూడా తగ్గింది, బాగా ఆరోగ్యంగా ఉన్నా. నా పేరు మార్క నర్సయ్య. సింగరేణి రిటైర్మెంట్. నా వయసు 67. నాకు ఈ నడుము నొప్పి ఉండేది, మోకాల నొప్పులు ఉండేది. అది ఎప్పుడైతే ఈ సారు మాకు యోగా పరిచయం అయిన తర్వాత, సార్ దగ్గరకు ఇక్కడ నేర్చుకున్న తర్వాత మాకు ఇప్పుడు నడుము నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ ఇవి ఏమీ లేవు. ఇప్పుడు మొత్తానికి నీకు బీపీ ఉండే, తర్వాత షుగర్ ఉండే. బీపీ టాబ్లెట్ ఇప్పుడు హాఫ్ వేసుకుంటాను. షుగర్ కూడా రోజుకు 2 వేసుకునేది, పొద్దున సాయంత్రం. ఇప్పుడు 1 వేసుకుంటాను. హెల్త్ పరంగా అయితే ఇప్పుడైతే ఆరోగ్యపరంగా బాగానే ఉంది నాకు ఇప్పుడు. ఓకే. నా పేరు నెల్లి రాజలింగు. సింగరేణిలో 37 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ అయ్యాను. నేను ఎప్పుడు గ్రౌండ్కి వచ్చి రోజు వాకింగ్ చేసేవాడిని. గత ఏప్రిల్ నెలలో రమేష్ సార్ గారు ఇక్కడ యోగా అందరూ ఇప్పుడు ఇక్కడికి ఉన్న యోగా సభ్యులందరూ దాదాపు ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు పైబడిన వారే వాళ్ళందరూ. అప్పటి నుండి గత 4వ నెలల నుంచి 4వ నెలలో స్టార్ట్ అయింది. ఇక్కడే చేస్తూ అందరి ఆరోగ్యాలు కాపాడుకుంటూ
కనీసానికి. ఇప్పుడు నాకు బీపీ ఉండేది, బీపీ ఇప్పుడు తగ్గింది. షుగర్ రోజు ఒక టాబ్లెట్ వేసుకునేవాడిని, షుగర్ కంట్రోల్ అయింది, ఆ టాబ్లెట్ వేసుకుంటున్నాను. ఈ యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా కానీ చాలా బాగుంది. అందరూ కూడా యోగాకు వచ్చి యోగాను నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ వయసులో చాలా మందికి లేనిపోని ఈ రోగాలు కానీ ఏదో వస్తున్నాయి. కాకుండా ఇలాంటి వయసులో ఇలాంటి యోగా నేర్చుకుంటే, యోగా చేస్తే ఆరోగ్యపరంగా మానసిక పరంగా బాగుంటుందని నా అభిప్రాయం. నా పేరు షేక్ ఖాజా మియా. నేను రిటైర్డ్ సింగరేణి కార్మికుని. 30 సంవత్సరాలు మైన్లో చేసిన. నాకు 3 ఏళ్ల కింద స్టంట్ పడ్డదు. అప్పటి నుంచి కొద్దిగా నేను ఇంట్లోనే ఉన్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత గ్రౌండ్కి వచ్చినాక రమేష్ సార్ వచ్చి ఇట్లా యోగా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పంగానే యోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పుడు మొసచ్చుడు, బీపీ గోళీ మింగేది, బీపీ గోళీ తగ్గించిన, షుగర్ గోళీ ఉండేది, షుగర్ కూడా లేదు. ఇప్పుడు అన్ని నార్మల్ వచ్చినాయి. ఈ యోగా చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంది. అందరికీ నమస్కారం. నేను గత కొన్ని రోజులు బట్టి దాదాపు నా పేరు శ్రీనివాస్ అండి. నేను బట్టల వ్యాపారం చేస్తా. ఈ 6 నెలలు బట్టి 7-8 నెలలు బట్టి యోగా చేస్తాను. చేసిన కాడి నుంచి నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, తక్కువ అయింది. నాకు ఇక్కడ మెడ బోన్ అరిగిందని కొంచెం 2 ఏళ్ళు తిమ్మిరి వచ్చి కొద్దిగా నాకు బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు బాగానే ఉన్నది. యోగా చేయడం వల్ల నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నది, ఉత్సాహంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా చేయాలనే కోరిక, సంకల్పం ఉంటుంది. అంతే. అందుకని నమస్తే. నా పేరు బాబురావు. నా వయసు వచ్చి 52 ఇయర్స్. నేను అంతకుముందు వాకింగ్ చేసేవాడిని రోజు డైలీ ఒక 5 ఇయర్స్ నుంచి. తర్వాత రమేష్ సార్ కలిసి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం 6 నెలల నుంచి. అంతకుముందు కోపం బాగుండే, ఈసారి చేయబట్టి ఆ మనశ్శాంతి ప్రశాంతంగా ఉన్నది. ఇంతకుముందు నాకు ప్రీ డయాబెటీస్, కానీ ఇప్పుడు షుగర్ అనేది మొత్తం కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు బాగున్నది. నా పేరు శనిగారపు మల్లేషు. నేను ప్రైవేట్ కాంట్రాక్ట్ లేబర్గా వర్క్ చేసిన ఆర్కేఓసీలో. అయితే నాకు వచ్చేసి యూరిక్ యాసిడ్ ఫస్ట్ తయారైంది. దాని తర్వాత కిడ్నీ వాపు వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఈ హాస్పిటల్లో మందులు వాడుతుంటే ఏం నాకు రిజల్ట్ రాలేదు. ఈ యోగా సారాయ్ సారు, రమేష్ సారు యోగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు మోటివేషన్ చేశారు. కేవలం 15 రోజులలో నాకు రిజల్ట్ కనబడ్డది. నాకు ఈ నడుము నొప్పి కానీ ఏది కానీ నాకు ఇది చేయడం వల్ల నాకు బాగా రిలీఫ్గా ఉంటుంది. మందుల కంటే యోగా నాకు మంచి ట్రీట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. మంచిగా అనిపిస్తాను సార్. నా పేరు సాంబమూర్తి, ఆర్ఎంపీ డాక్టరు. ఈ వాతావరణ పరిస్థితులలో విపరీతమైన ప్రాబ్లాలు జబ్బులతోటి ఉంటున్నారు. దయచేసి అందరూ కంపల్సరీ యోగాకు రండి, మీ ప్రాబ్లాలు తగ్గించుకోండి. ఈడ మందమరి సింగరేణి గ్రౌండ్లో యోగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నా పేరు మల్లేష్. నేను లారీ డ్రైవర్ చేస్తా. నాకు యూరిన్ ఎక్కువ సార్లు వచ్చేది, సన్నగా వచ్చేది, కడుపంతా నొప్పిగా ఉండేది. ఈ యోగా చేయడం వల్ల అప్పటి నుంచి అది ఆ ప్రాబ్లం తగ్గుతూ సమస్య చాలా వరకు నయం అయిపోయింది. నా పేరు గుండెపోయిన సారయ్య, సింగరే ఎంప్లాయీని. 37 సంవత్సరాల సర్వీస్ చేసిన. ఈ సింగరేణి గ్రౌండ్కు వాకింగ్ వచ్చిన. వాకింగ్ వస్తుంటే రమేష్ సార్ వచ్చిండు. రమేష్ సార్ తోటి నేను వాకింగ్ చేస్తున్నా. హెల్త్ ఓకే, అన్ని బాగానే ఉంటాయి. యోగా. నా పేరు రమేష్ కుమార్, వృత్తిరీత్యా బిజినెస్. నేను గత 5 సంవత్సరాల నుంచి యోగాని నిరంతరంగా నేర్చుకుంటూ మా తోటి వాళ్ళకు నేర్పిస్తున్నాను. ముందుగా నాకు తలనొప్పి ఉండేది. గతంలో తలనొప్పి ఒక 30 ఇయర్స్ నుంచి నేను ఇబ్బంది పడేవాడిని. నాకు యోగా తెలుసు కానీ ప్రాణాయామ ఇంపార్టెన్స్ తెలియదు. కరోనా కాలంలో ఖాళీ టైమ్స్ దొరకడం వల్ల నేను యోగా ఆన్లైన్లో టీచర్ కోర్స్ చేశాను. అందులో ప్రాణాయామం గురించి 30 సైకిల్ చేయడం వల్ల
దాని లాభం తెలుసుకొని నేను ప్రాణాయామాన్ని మొదలుపెట్టిన తర్వాత నాకు 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టిన తలనొప్పి వెళ్ళిపోయింది. ఇది చాలా అద్భుతమైన విద్య అని నేను అర్థం చేసుకొని దాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలని శ్రద్ధతో YCB లెవెల్ 3 ఎగ్జామినేషన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ బోర్డు ద్వారా చేసే ఎగ్జామ్ అది కూడా పాస్ అయ్యాను. దాని తర్వాత పీజీ డిప్లొమా యోగా ఇన్ పీజీ డిప్లొమా పీజీ కోర్స్ కూడా చేశాను. ప్రస్తుతం MSc యోగా ఎస్ వ్యాస యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీ, చాలా అద్భుతమైన యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, ఎస్ వ్యాస యూనివర్సిటీ. అందులో MSc యోగా 4 సెమిస్టర్స్ ఉంటాయి. 2 సెమిస్టర్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3వ సెమిస్టర్ చదువుతున్నాను. అందులో భాగంగా నేను నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలనే నా ఉద్దేశంతో అనుకోకుండా అసంకల్పితంగా ఇక్కడ విశ్రాంత కార్మికులు అదో ఇదో చేస్తున్నారా అని చెప్పి మా మిత్రుడు మధ్యశంకర్ అనే అతను చెప్పడం వల్ల వీరి పరిచయం కలిగింది. వీరికి ఈ గత 5-6 నెలల్లో నేను నేర్చుకున్నది చెప్పడానికి ప్రయత్నించాను. అద్భుతమైన మంచి ఫలితాలు వస్తున్నాయి. ముందుగా నేను ఫస్ట్ ఒక ఎపిలెప్సీ మూర్ఛ ఉన్న అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. అతనికి శిక్షణ ఇచ్చిన 10 రోజుల్లో 15 రోజుల్లో వాళ్ళు చెప్పిన మాకు ఇచ్చిన సిలబస్ కోర్స్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు 6 నెలల సమయం అవుతుంది. ఇప్పటి వరకు అతనికి ఫిట్స్ రాలేదు. అతను ఊరు వదిలి ఎటు వెళ్ళని వాడు ఇవాళ వేరే ఊరికి వెళ్ళి వ్యాపారం మొదలు పెట్టాడు. ఈ రోజు అందుబాటులో లేడు. అది నాకు చాలా అద్భుతమైన ఆనందం కలిగించే విషయం. ఒక ఎపిలెప్సీ అబ్బాయికి మూర్ఛ అయిపోవడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే అది జెనెటికల్ గా వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అతను తగ్గించుకుంటే వాళ్ళ పిల్లలు నేర్పిస్తే ఫ్యూచర్ లో ఒక జనరేషన్ ఒక వ్యాధి నుంచి బయటపడవచ్చు. అంత మంచి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తున్నారు. అద్భుతమైన విలువైన ఇన్ఫర్మేషన్ అన్ని వ్యాధుల వాళ్ళకు కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా సింపుల్ గా చేసే దాని ద్వారానే ఇప్పుడు మనం మా మిత్రులు ఇంతమంది కూడా వారికి ఒక్కొక్కరికి ఒక్కోలాగా రిజల్ట్స్ వచ్చాయి. సరిగ్గా మనం ఏ వ్యాధికి దగ్గర కోర్స్ చేయడం వల్ల ఆ వ్యాధి తగ్గించుకోవచ్చు. యోగా ఎవరెవరు చేయొచ్చు, యువ వృద్ధో అతి వృద్ధో వ్యాధితో దుర్బలోపివ అభ్యాసాతి మాప్నోతి సర్వయోగే స్వతంత్రిత. అంటే యోగా పిల్లలైనా వృద్ధులైనా వ్యాధితో ఉన్న వాళ్ళైనా ప్రతి వాళ్ళు కూడా యోగా చేయొచ్చు. యోగా అంటే అందరికీ ఒక అపోహ, ఆసనాలు మేము వంచలేము, శరీరము కష్టము అనే భావన ఉంది. ఇది తప్పు. యోగా అంటే కంప్లీట్ జీవన విధానము. మనము సమాజంలో ఎలా ఉండాలి, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అనేది యమనియమాలు మొదటి మెట్లు. దాని తర్వాత ఆసన అంటే ఒక స్థిరంగా కూర్చునేది, తద్వారా మనము ఒక ఎబిలిటీ శక్తి లభిస్తుంది. తర్వాత ప్రాణాయామ మన శరీరంలో ఒక శక్తి, ప్రాణం ఉన్నంత వరకే మనం శివం, ప్రాణం పోతే శివం. సో అనేది ప్రాణాయామం ద్వారా మన శ్వాసను నియంత్రించుకోవడం ద్వారా ఆయుష్ పెంచుకోవచ్చు, అనారోగ్యం నుంచి బయటపడవచ్చు. సో ఆసన ప్రాణాయామాల వాళ్ళ ద్వారా రజో తమో గుణాలు తగ్గిపోతుంది. తర్వాత మనం ప్రత్యాహార ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, తర్వాత అంతరంగ యోగా, ధారణ ధ్యాన సమాధి, మెడిటేషన్ లాంటి మనం లోపలికి ప్రయాణించడం, ధ్యానం చేయడం ద్వారా మొత్తం మన మాస్టర్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. ఇది అందరూ చేయొచ్చు. మీరు గమనిస్తున్నారు, ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి బయటపడ్డ వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో ధ్యానానికి ఒక ధ్యానం సరిపోదు, బహిరంగ యోగా, యమనియమాసన ప్రాణాయామం నేర్చుకోవాలి, ధారణ ధ్యాన సమాధి నేర్చుకోవాలి. ఇవి అన్నిటినీ కలిపితే కంప్లీట్ యోగా. ఇది పూర్తి సైకాలజీ శాస్త్రము. ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్లేది, సమాజంలో అద్భుతమైన నేర ప్రవృత్తులు అవన్నీ తగ్గించే విద్యనిచ్చేది. చదువుకున్న వాళ్ళు కూడా నేరాలు చేసే ఈ సమయంలో ప్రతి వాళ్ళని సరైన మార్గానికి ఇచ్చేది యోగా. పూర్తి జీవన విధానం. ప్రతి ఒక్కరూ దీని పట్ల రండి. దీనిలో అద్భుతమైన విజ్ఞానం ఉంది. ఆసనాలు అనుకోవద్దు. వ్యాధుల నుంచి బయటపడడం బై డిఫాల్ట్ జరిగిపోతుంది. వ్యాధుల నుంచి బయటపడడం మనకు అద్భుతం విషయంలాగా కనిపిస్తుంది. యోగాలో ఎక్కడ ఆరోగ్యం గురించి ప్రస్తావన ఉండదు. యోగా అంటే లైఫ్ కంప్లీట్. దాని ద్వారా అవి పాటిస్తే, ఈ అష్టాంగ నియమ నేర్చుకొని పాటిస్తే ఆరోగ్యం దానంతట అదే లభిస్తుంది బై డిఫాల్ట్. సో అందరూ ఈ యోగా పట్ల ఆకర్షితులు, ప్రపంచం మొత్తం ఆకర్షితమవుతుంది. సో మన భారతదేశ వేద విద్య కొన్ని వేల సంవత్సరాల క్రితం మన గొప్ప మహాత్ములు ఋషులు ఇచ్చిన విద్య. దీని గురించి తెలుసుకుందాం, నేర్చుకుందాం, నెక్స్ట్ జనరేషన్కి అందిద్దాం, మన వంతు బాధ్యత నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. యోగా ఇది మన ఋషులు, మనం ఇప్పుడున్న కల్చర్లో పేటెంట్స్, హక్కులు, పైసలు, డబ్బులు ఆశిస్తున్నారు. మన ఋషులు వాళ్ళు ఏమి ఆశించకుండా ఇచ్చిన విద్య. సరైన టీచర్లు ఎవరు కూడా దీని మీద ఆశించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తారు.
తర్వాత యోగా మనము ఎవరైనా యూత్ వాళ్ళ ప్రొఫెషనల్ గా ఉంటే తప్పులేదు. యోగా అనేది ఫ్రీగానే అందిస్తున్నారు. ఇక్కడ మేము ఒక యోగా ఆరోగ్యానికే కాకుండా ఉత్సాహం ఉన్న వాళ్ళ ఇక్కడ ఉన్న దాంట్లో కూడా ఆల్రెడీ టీచర్లు తయారవుతున్నారు. ఎవరికైనా యోగా నేర్చుకుని టీచర్లు కావాలన్నా కూడా వాళ్ళకు కూడా టీచర్ శిక్షణ ఇస్తాము, ఆరోగ్యం సంబంధించి ఇస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ మందమరి పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, నేర్చుకోండి యోగా.